హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సిరీస్ జర్నీ ఛానల్. ఈరోజు మనం రాయలసీమ స్పైసీ ఎగ్ కర్రీ ఇది విలేజ్ స్టైల్‌లో చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్టు. ఒకసారి ఈ విధంగా ఎగ్ కర్రీ చేసి చూడండి. చాలా బాగుంటుంది. నేను ఈ ఎగ్ కర్రీకి 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ 3 ఎగ్స్‌కు కొలతలే నేను ఈ కొలతలతో ఈ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఈ ఎగ్ కర్రీకి ముందు ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమోటో నేను మామూలు సైజు చిన్న సైజు టమోటో, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత ఈ ఈ కర్రీకి ముఖ్యంగా పుదీనా కావాలి. పుదీనాతోని ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. పుదీనా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. టమోటోలు కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏమంటే రాతి పువ్వు. ఈ రాతి పువ్వుతోనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. రాతి పువ్వు, చెక్క, లవంగాలు, 2 యాలకులు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో యాలక, చెక్క, లవంగా, రాతి పువ్వు వేసి వేయించాలి. కొంచెం వేయించిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. కొంచెం ఎక్కువ వేయించకూడదు ఉల్లిపాయలను. కొంచెం లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేయించాలి. వేయించిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాను వేసి కొంచెం సేపు వేయించాలి. పుదీనాను కూడా ఎక్కువ సేపు వేయించకూడదు. కొంచెం వేయిస్తే సరిపోతుంది. తర్వాత పుదీనా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసి కొంచెం సేపు వేయించాలి. టమాటోలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ నేను ఈ కూరకు సరిపడినంత సాల్ట్ వేసేసానండి ఒకేసారి. సాల్ట్ వేసి ఒకసారి అట్లా కలియబెట్టేసి వెంటనే మూత పెట్టేయాలి. మూత పెట్టేసి కొంచెంసేపు టమోటాలను మగ్గనియ్యాలి. టమోటాలు మగ్గితే టేస్ట్‌గా ఉంటుంది. అలాగని ఎక్కువగా మెత్తగా కావాల్సిన అవసరం లేదు. లైట్ కొంచెం మగ్గితే సరిపోతుంది. మూత పెట్టేసి మనము మగ్గనిద్దాము. ఇప్పుడు చూస్తే ఓకే. టమాటాలు మగ్గిపోయినాయి. మనము దీన్ని చల్లారనివ్వాలా. చల్లారనిచ్చిన తర్వాత దీన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. మిక్సీ జార్‌లోకి తెల్లగడ్డ, పసుపు, కారము మనకు మన టేస్ట్‌కు మన కారం ఎంత తింటామో అంత వేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే వేయించి పెట్టుకున్న టమోటో, తర్వాత పుదీనా, ఉల్లిపాయ వేయించి పెట్టుకున్న దాన్ని తీసుకొచ్చి ఈ మిక్సీ జార్‌లో వేసి అన్నిటిని కలిపి ఒకేసారి మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసుకునేటప్పుడు ఎక్కువగా ఆహ్, మెత్తగా చేసుకోకుండా కొంచెం బరక్కా చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మన ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. ఎగ్స్ పైన పెంకు తీసేసి వాటిని ఒక బానెట్‌లో నూనె వేసి మనం వేయించుకోవాలి. పసుపు, కారము, ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. ఇలా వేయించడం వలన క్రిస్పీగా పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉండి బాగా టేస్ట్‌గా ఉంటుంది. వేయించిన గుడ్లలోకి దాంట్లోకి ఆల్రెడీ మనము పేస్ట్ చేసుకొని పెట్టుకున్న మిక్సీ జార్‌లో పేస్టుని తీసుకొచ్చి దీంట్లో కలిపేసి కొంచెం కలయబెట్టాలి. కొంచెం కలయబెట్టాలి. కానీ ఎక్కువ నీళ్లు కూడా ఎక్కువ పోయకూడదు. ఎక్కువ నీళ్లు పోస్తే గిన కర్రీ టేస్ట్ మారిపోతుంది. కొంచెము మనము చూసుకోవాలి కన్సిస్టెన్సీ ఆ విధంగా చూసుకొని కొంచెం కలయబెట్టేసి కొంచెం సేపు మూత పెట్టేసి మనం డిష్ ఔట్ చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా బాగుంటుందండి టేస్టు. ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. సిరి జర్నీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.